నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఉద్రిక్తత. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం. కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్థిని ప్రతిభ నంద్యాలలో ఘనంగా సత్కారం. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం. ఘటన వెనుక కూటమి నేతల కుట్ర ఉందంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు. ఘోర రోడ్డు ప్రమాదం, యువకుడు దుర్మరణం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ధ్వంసం నంద్యాలలో తీవ్ర కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో నంద్యాల పట్టణం బైటిపేటకు చెందిన చాకలి జంబులయ్య అనే వ్యక్తి ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఆ వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దివంగత వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన విషయం దావానలంగా వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులు విగ్రహం వద్దకు చేరి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిపై, అసలు ఈ ఘటన వెనుక ఉన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇంత పెద్ద దుర్ఘటన జరిగినా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం శోచనీయంగా మారింది. అసలు ఈ ఘటన వెనుక ఉన్నవారెవరు? పోలీసులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి? ప్రజాదరణ పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని నడి రోడ్డుపై ధ్వంసం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన యంత్రాంగం ఏం చేస్తోంది? నంద్యాలలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగుల చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి ఘోరం జరిగినా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, ఈ ఘటనను ఖండించకపోవడంపై ప్రజలు, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో స్థానిక పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున విగ్రహ ధ్వంసం జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసు ఉన్నతాధికారులు కనీసం ఘటనా స్థలానికి రాకపోవడం గమనార్హం. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారితో పాటు వారి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులను కూడా వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన పూర్తి బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి నిందితులను అరెస్టు చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు దుర్దినం, బాధతో ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఒక మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఈ చర్యకు పాల్పడిన ఎవరన్నా గాని వాళ్ళను కఠినంగా శిక్షించారు. పట్టపగలు 6-6:30 మధ్యలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? ఈ రకంగా జరుగుతా ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుష్యంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? నడి రోడ్డు సెంటర్, శ్రీనివాస నగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్ గా మనకందరికి తెలిసిన విషయము. ఇటువంటి సెంటర్ లో ఈ రకంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తికి అని చెప్తున్నారు. నేను క్లియర్ గా మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఎవరైనా సరే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్ కు చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? పాత ఫోటోలు, ఆ ఫోటోలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఇంకొక మా వ్యక్తి చెప్పాడు, కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, కొన్ని రోజులు 24 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్తా ఉన్నారు. వాడెవడన్నా గాని ఇటువంటి చర్య తీసుకున్న వ్యక్తి తప్పు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం,
ఏ ఒక్క మహానాయకునికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. ఎవరైనా సరే ఏ నాయకుని విగ్రహానికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదు. మా వైఎస్ఆర్ సంస్కృతి అది కాదు. ప్రతి వ్యక్తికి విలువ ఇచ్చే సంస్కృతి మాకు మా జగనన్న, మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మాకు నేర్పిన సంస్కృతి. మేము ఎవరికైనా విలువిస్తాము. ఈ రకంగా జరిగితే ఎవరినైనా శిక్షించమని మేము కోరుకుంటాము. మాకు చాలా బాధగా ఉంది. ఈ రకంగా చేయడం ఎంతో దుర్మార్గంగా. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు అతని మైండ్ బాగలేదు అని. అసలు ఏం చేస్తా ఉన్నారు మీరు? స్టాచ్యూ భిన్నం చేస్తా ఉంటే మీరేం చేస్తా ఉన్నారు? వాడిని ఆపలేకపోయినారా? ఇంత సెంటర్ లో 1 అరగంట 20 నిమిషాలు అతను బ్రేక్ చేస్తా ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? మిగతా వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారు? దేనికి రక్షణ కల్పిస్తా ఉన్నారు? నేను మీ ద్వారా డైరెక్ట్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరేం చేస్తా ఉన్నారు? ప్రజల ప్రాణ రక్షణలకు ఎటువంటి విలువ లేకుండా పోతా ఉంది. స్టాచ్యూస్ కూడా లేకుండా పోతా ఉందా? మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప మీరేమి చేత కాదా? మీకు రక్షించడం అనేది మర్చిపోయినారా మీరు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చాలా బాధగా ఉంది మాకు. ఈ స్టాచ్యూ ఇమ్మీడియట్ గా నిర్మిస్తామనడం అది ఇష్యూ కానే కాదు. ఎవరైనా మా కార్యకర్త ఎవరైనా ఈ స్టాచ్యూ నిర్మించడానికి రెడీగా ఉంటాడు. అది కాదు బాధ. దానికి జరిగిన అవమానం, దానికి జరిగిన ఇది ఏ ఒక్క స్టాచ్యూ గానీ ఈ రకంగా అవమానం చేయడము వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేయదు, దాన్ని ఖండిస్తుంది. మన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో ఉండే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకి ఈ రకంగా చేయడం అంటే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వంలోనే ఇటువంటి చర్యలు జరుగుతాయి తప్ప వేరే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి చర్యలు జరగవని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. దీని మీద వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వెనక ఎంతమంది ఉన్నారా, చేసినారా? కొంతమంది చెప్తా ఉన్నారు బార్లో ఏదో పందెం చేసుకున్నాడు, తాగినాడు, వచ్చి ఏమన్నా జరగని ఏ చర్యలైనా సరే వాడిని కఠినాతి కఠినంగా శిక్షించాలి. దానికి న్యాయం జరగాలి. అంతవరకు మేము అన్ని రకాలుగా పోరాడతాము. దుర్మార్గమైన చర్య. నంద్యాలలో ఎప్పుడు చూసినా సామరస్యానికి మారు పేరు నంద్యాల. అలాంటి నంద్యాలలో ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని అందరూ చూస్తుండగానే పట్ట పగలు తల తీసుకొని పోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రజలకు, విగ్రహాలకు ఇలాంటి స్వేచ్ఛ లేకుండా ఉండే ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా వాళ్ళని శిక్షించాల్సిందే. మీరు ముఖ్యంగా ఇలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 2 విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఎన్టీఆర్ విగ్రహము, ఒకటి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహము. ఈ ఇద్దరు సేవ చేశారు కాబట్టి వాళ్ళను ప్రజలు చిరస్థాయిగా గుండెల్లో పెట్టుకుంటా ఉన్నారు. అలాంటి వ్యక్తులను ఈ రోజు చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలాంటి దుర్మార్గం చర్య చేసిన వాడిని వెంటనే శిక్షించాలి. అలా శిక్షించకపోతే నంద్యాలలో ఈ మత సామరస్యానికి దానికి నిర్వచనమే లేదు. కాబట్టి దయించి నేను చెప్పేది ఒకటి, అన్ని పార్టీలకు అతీతంగా వాడు ఎంత తోడైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, వాడిని ఇమ్మీడియట్ గా శిక్షించి వాడిని ఇమ్మీడియట్ గా జైలుకు పంపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చాలా దుర్మార్గమైనటువంటి రోజు, బాధాకరం. ఎందుకంటే నంద్యాల నడిబొడ్డున పార్టీలకు అతీతంగా ఉమ్మడి రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉదయం 6 గంటలప్పుడు ఈ విధమైనటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. కావున ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు ఇది నంద్యాల చేతిలోనే ఎంతో దురదృష్టమైన సంఘటన. నగరం నడిబొడ్డున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రేమించి విద్యావంతులు, పేదలు ప్రతి ఒక్కరు కూడా అభిమానించే ఒక నాయకుని తలను తీసుకుపోవడం అంటే అది ఎంత అరాచకమో ఈ ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. స్వయంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారు నాకు నా చిరకాల మిత్రుడు, నా స్నేహితుడు అని చెప్తున్నది జరుగుతుంది. అటువంటి నాయకునికి జరిగిన అవమానాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో తిరిగి ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని స్థాపించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు ఇది పిరికి పందాల చర్య. ఇట్లాంటి చర్యలు అనేటివి
నంద్యాల టౌన్ లో ఏ రోజు లేవు. అసలు నంద్యాల టౌన్ లో నడి సెంటర్ లో ఇట రాజశేఖర రెడ్డి తల తీసుకుపోవడం అనేది ఎవరు క్షమించరాని నేరం. ఈ యొక్క దుండగుని అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇతన్ని ఖచ్చితంగా కేసులు పెట్టి మళ్ళా వేరే వాళ్ళు చేయకుండా చేయాలని నేను పోలీసు వారిని కోరడం జరుగుతుంది. అదే విధంగా మన ప్రభుత్వం వారే మేమేం పెట్టలేక కాదు, కానీ ప్రభుత్వం వారు పెట్టినారనుకో ఇది ఒక ఏదైనా జరిగిందంటే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటామనే ప్రజలకు పోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇతని మీద గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరడం జరుగుతుంది. ఇట్లాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి సారు లాంటి వ్యక్తి అసలు ఈ సమాజంలో ఇంత పార్టీలకు అతీతంగా చేసిన వ్యక్తి లేడు. ఈ వ్యక్తిని అంటానే అసలు అందరూ చాలా బాధాతో ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది. కానీ కొన్ని విషయాలు పునరావృతం చేసుకుంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఎన్టీ రామారావు కూడా అట్లాంటి వ్యక్తే. కానీ వీళ్ళిద్దరిని జాతీయ స్థాయిలో వీళ్ళని ఎవరైనా ఒప్పుకుంటారు. కాబట్టి ఈ పిరికి బందుల చర్యను భయం పెట్టి ఖచ్చితంగా వీళ్ళని రిమాండ్కు పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు. నంద్యాలకు చెందిన సాయి భవతి అనే విద్యార్థిని చిత్రకళలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒకే చిత్రంలో ఏకంగా 2 ప్రతిష్టాత్మక రికార్డులను సొంతం చేసుకుని జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కేవలం 4 గంటల్లో రంగురాళ్లతో ఆమె రూపొందించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే మిరాకిల్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. నంద్యాలకు చెందిన పల్లా రమేష్ స్వర్ణ దంపతుల కుమార్తె సాయిభవతి ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదువుతో పాటు చిత్రకళపై ఉన్న ఆసక్తితో స్థానిక కోటేష్ ఆర్ట్ అకాడమీలో ప్రముఖ చిత్రకారుడు కళారత్న కోటేష్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని సాయిభవతి ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్పై కేవలం 0.3 mm సైజు గల 3775 రంగురాలను అత్యంత నైపుణ్యంతో ఒక క్రమ పద్ధతిలో అతికించి నేతాజీ రూపాన్ని ఆవిష్కరించింది. ఈ క్లిష్టమైన ప్రక్రియను ఆమె కేవలం 4 గంటల వ్యవధిలోనే పూర్తి చేయడం విశేషం. ఈ అద్భుత కళాఖండాన్ని తగిన ఆధారాలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ కమిటీలకు పంపగా ఆయా ఎడిటర్స్ పరిశీలించి సాయిభవతి ప్రతిభను కొనియాడారు. ఈ క్రమంలోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్, గోల్డ్ మెడల్ గుర్తింపు కార్డుతో పాటు మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ మొమెంటోలను ఆమె అందుకున్నారు. 2 అరుదైన రికార్డులు సాధించిన సాయిభవతిని ఆదివారం ఆర్ట్ అకాడమీలో ఘనంగా సత్కరించారు. పట్టణానికి చెందిన పల్లా రమేష్ సొన్న దంపతుల కుమార్తె సాయిభవతి మా ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది చిత్రకళలో. ఈ చిన్నారి జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఒక వినూత్నంగా చిత్రం వేసింది. 13 అంగుళాల పొడుగు 10 అంగుళాల వెడల్పు డ్రాయింగ్ చార్ట్ మీద కుందన్ అనే రంగురాలను అంటే 0.3 mm అంటే చిన్న సైజు, ఆ చిన్న సైజులో 3775 రంగురాలను క్రమంగా అతికిస్తూ మిగతా చిత్రాన్ని తయారు చేసింది. ఈ అద్భుత చిత్రాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డు పంపారు. ఆయా ఎడిటర్స్ వాళ్ళు పరిశీలించి ఈ చిన్న చేసిన చిత్రాన్ని అభినందిస్తూ చాలా అద్భుతం ఉందని ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికేటు, మెడలు, మెమెంటో, పెన్ను, విలువైన పెన్ను ఇలా వగేరా పంపించారు. అలాగే మిరాకిల్ వరల్డ్ రికార్డు వారు కూడా సర్టిఫికేటు, మెమెంటో, గోల్డ్ మెడల్ పంపించారు. చాలా సంతోషం ఉంది. ఈ అమ్మాయి దాదాపు 6 సంవత్సరాల నుండి మా శిక్షణలో ఉంది. చాలా అద్భుతంగా వేస్తుంది. గతంలో 25 అవార్డ్స్ జాతీయ అంతర్జాతీయ అవార్డు సాధించింది. చాలా సంతోషం ఉంది. ఇటువంటి ఆనుభూత్యాన్ని వాళ్ళ తల్లిదండ్రులు మాకు అందించేందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రోత్సహించి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకోవడం అంటే చాలా గొప్ప విషయము. చాలా సంతోషం ఉంది. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. నా పేరు సాయిభవతి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రంగురాళ్లతో నేతాజీ బొమ్మను వేశాను. ఈ బొమ్మను వేయటానికి 3775 రంగురాళ్ళు 4 గంటల సమయంలో వేశాను. నాకు 2 ప్రపంచ రికార్డులు వచ్చాయి. దానికి ధన్యవాదాలు. మా గురువు గారి శిక్షణలో ఈ బొమ్మను గీశాను. మా గురువు గారికి ధన్యవాదాలు. మరియు మా తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
నంద్యాల నడిబొడ్డున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన వెనుక అధికార కూటమి పార్టీల కుట్ర దాగి ఉందంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు జంబులయ్య వైసీపీ కార్యకర్త అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ నేతలు సాక్ష్యాలతో సహా తిప్పికొడుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు కూటమి నేతలు కుమ్మక్కయ్యారని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా లోపించిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆదివారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ఈసీ మెంబర్ సాయినాథ్ రెడ్డి, వైసీపీ నేతలు కల్లూరి రామలింగారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు విజయశేఖర్ రెడ్డి, పురుషోత్తమారెడ్డి, మహేశ్వరారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసనగర్ సెంటర్ నందు ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్న మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం తలభాగాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిందితుడు వైసీపీ వ్యక్తి అంటూ టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి తెరలేపిందని మండిపడుతున్నారు. నిజానికి నిందితుడు జంబులయ్య 2023 కంటే ముందు వైసీపీని విడి టీడీపీలో చేరాడని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా వేశాడని సాక్ష్యాలను బయటపెట్టారు. అంతేకాదు 2024 ఎన్నికల తరువాత మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్తో నిందితుడు దిగిన ఫోటోలు కూడా స్పష్టంగా ఉన్నాయని, అలాంటప్పుడు అతడు వైసీపీ కార్యకర్త ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతల ప్రోద్బలంతోనే ఈ దారుణానికి వడిగట్టారని ఆరోపిస్తున్నారు. విగ్రహం వద్ద 24 గంటలు పర్యవేక్షించే సీసీ కెమెరా ఉన్నా పోలీసుల కంటే ముందు టీడీపీ నేతలకు సమాచారం ఎలా చేరింది తెలియాలన్నారు. విగ్రహం ధ్వంసం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తి వైపు నిందితుడు చూడడం వెనుక ఉన్న మర్మమేంటి, ఆ సమయంలో ఫోన్లో ఎవరితో మాట్లాడాడో తెలియాల్సి ఉందన్నారు. ఘటన జరిగిన నిమిషాల్లోనే నిందితుడికి మతిస్థిమితం లేదంటూ హెల్త్ సర్టిఫికెట్లు పోలీసులు ఎలా సమకూర్చారు చెప్పాలన్నారు. నంద్యాలలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని, పోలీసుల తీరు అత్యంత శోచనీయంగా ఉందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. నిందితుడి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వైఎస్ఆర్ విగ్రహాన్ని పునరుద్ధరించాలని, లేని పక్షంలో తామే స్వయంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరో తేలాల్సి ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా దైవ సమానులుగా భావించేటటువంటి పెద్ద మనిషి, పెద్ద ఆయన, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే మహానేత ఒక గొప్ప పనులు ఎన్ని చేసినాడు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే గ్రామాల్లో వెలిసినటువంటి విగ్రహాలు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా యా గ్రామానికి పోయినా సరే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ రోజు నంద్యాల నడిబొడ్డున కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ 3 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా శ్రీనివాస్ సెంటర్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి అంశం. అయితే పొద్దున జరిగినటువంటి సంఘటన, ఆదివారం పొద్దున ఇంకా అప్పుడప్పుడే అందరూ కూడా ఫోన్లు చూసుకోక మునిపే ఒక వార్త తెలిసి ఏం జరిగింది అని చెప్పి చూడడం జరిగింది. ఒక వ్యక్తి
మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు అనేది వార్త తెలిసి నిజంగా చాలా బాధ అనిపించింది. అయితే మనం ప్రజా నాయకులుగా ఉన్నాము, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నాము. మనం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎక్కడా కూడా వ్యవహరించకూడదు, సమన్వయం పాటించాలని చెప్పేసి మా నాయకుడు ఏదైతే చెప్తూ వస్తున్నాడో ఆ ఆదేశాల అనుసారం మనం తెలియకుండా ఒకరి మీద నెపం నెట్టడం కాదు, నెపం నెట్టకుండా వాస్తవాలు తెలుసుకుందామని చెప్పేసి మేము ఆగడం జరిగింది. వాస్తవాలు ఆయన మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే చెప్తే నిజమేమో మతిస్థిమితం లేని వ్యక్తి కదా అని చెప్పేసి మేము కూడా దీన్ని రాజకీయం చేయకూడదులే అని చెప్పేసి ఊరుకున్న మాట వాస్తవం. అయితే మాకు దాని తర్వాత నుంచే చాలా డౌట్లు రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఒక వ్యక్తి కార్యక్రమం నంద్యాల నడిబొడ్డున 7 గంటల ప్రాంతంలో చేస్తే మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు, మొట్టమొదటిగా ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు, తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకుల వాట్సాప్లో ఎప్పుడో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఫోటోలు వైసీపీ నాయకులతో దిగినారని చెప్పి ప్రత్యక్షమయ్యి వాట్సాప్లో షికారు చేసినాయి. అప్పటిదాకా పోలీసు వాళ్ళకి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకోవడంలా. వాట్సాప్ మేమే ఆశ్చర్యపోయినాం, ఇప్పటి ఫోటోలు అబ్బా అసలు చాలా సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పేసి. మాకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే 10-15 నిమిషాల్లోనే ఆ ఫోటోలు మీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని చెప్పేసి మేము అడుగుతాం. కేవలం 10-15 నిమిషాల్లోనే పోలీసు వాళ్ళు పెట్టినంటే కూడా డౌట్లు వచ్చేవి కాదు. తెలుగుదేశం నాయకులు వాట్సాప్లో, ఎందుకంటే అప్పటిదాకా ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినారు లేకపోతే పలానా పార్టీ వాళ్ళు చేసినారని చెప్పి మేము ఎక్కడా కూడా ఎవరిని నిందించలే. ఎవరో చేసినారు దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మాత్రమే మేము కోరుకున్నాం. అయితే వీళ్ళు చూపిస్తున్నటువంటి అతి ఉత్సాహమో లేకపోతే ఇంకోటి అనుకోండి, 7 గంటలకి జరిగితే 7:15, 7:20 కల్లా తెలుగుదేశం నాయకులు వాట్సాప్ లో ఫోటోలు పెట్టినారు. ఇంకొక 20 నిమిషాలు ఇందాక మా అధ్యక్షులు వారు చెప్తున్నారు పోలీసు వాళ్ళని అభినందించాలి, గంటన్నర లోపల రికార్డులు మెడికల్ సర్టిఫికెట్లు అన్ని కూడా బాగా సమర్పించినారు అని. నేను ఇంకా అభినందించాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం కార్యకర్తలను అభినందించాలి, తెలుగుదేశం నాయకుల్ని. ఎందుకంటే వీళ్ళకన్నా పోలీసు వాళ్ళకి గంటన్నర పట్టింది, వాళ్ళకి అరగంటలోనే దొరికినాయి సర్టిఫికెట్లు అన్ని కూడా. ఏడు నుంచి వచ్చినా ఎవరికి అర్థం కాదు. ఉన్న సర్టిఫికెట్లు అన్ని కూడా పోలీసు వాళ్ళ దగ్గర కంటే ఎక్కువగా వాట్సాప్ లో పెట్టేసి ఫోటోలు తీసేసి ఈయన మతిస్థిమితం లేదంట అని చెప్పేసి వాళ్ళే పంపించారు. ఈ తర్వాత వాళ్ళ వ్యక్తులు వాళ్ళ నాయకుడు కూడా ఒకవైపు పోలీసు వాళ్ళు కూడా మతిస్థిమితం లేదని ఒకవైపు చెప్తున్నప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ ఒక అధ్యక్షుడు గారు వైసీపీ నాయకులు సొంతంగా చేపించి దీన్ని పక్కనాల మీద నెపం నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాట్సాప్ లో పెడతారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము అప్పటిదాకా కూడా కాదు, ఇప్పటిదాకా కూడా ఒక పార్టీని నిందించడం గాని, ఒక నాయకుడిని నిందించడం గాని, ఒక మనిషిని నిందించడం గాని చేసిన దాఖలాలే లేవు. కానీ ఇంత అత్యుత్సాహం ఎందుకు తెలుగుదేశం నాయకులు కానీ మేము ఈరోజు ప్రశ్నిస్తాం. అక్కడ 7 గంటలకు జరిగితే 20 నిమిషాల లోపల మీకు ఎట్లా సంఘటన గురించి తెలిసింది? ఆ 20 నిమిషాల్లోనే 3-4 సంవత్సరాల క్రితమైనటువంటి ఫోటోలు మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక అరగంటలోనే ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సర్టిఫికెట్లన్నీ మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి? లేకపోతే మీ నాయకుడికి ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి ఏ రకంగా ఆయనకు తెలిసింది? ఇవన్నీ కూడా మాకు చాలా అనుమానాలకి తావిస్తుంది. పైపెచ్చిగా మీరు వీడియోలు గమనిస్తే మేము 1కి 2 సార్లు 3 సార్లు, ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి ఇచ్చినారు. ఎక్కడా కూడా రోడ్డు మీద పోయే వ్యక్తి ఫోన్ లోంచి తీసినట్టుగా వీడియోలు ఎక్కడ కనపడడంలా. ఎందుకంటే మొదటి నుంచి ఆ వ్యక్తి స్టార్ట్ చేసినప్పటి నుంచే ఈ వీడియో ఎవడో తీస్తున్నట్టుగానే ఆ వీడియోలు కనపడుతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత విగ్రహం తలకాయ తీసేసిన తర్వాత ఒక కెమెరా వైపు చూస్తూ ఆ తలకాయని చూపించడం అనేది, కెమెరా వైపు చూస్తూ ఆ వ్యక్తి తలకాయ చూపించడం జరిగింది. ఆ ఇమీడియట్ గా ఎవరితోనూ అర్జెంట్ గా ఫోన్ లో మాట్లాడాలన్నట్టుగా ఫోన్ తీసేసి ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. మేము పోలీసు వాళ్ళని ఒకటే కోరుతున్నాం, ఎవరితో మాట్లాడినారు ఫోన్ లో అనేది మాకు తెలియాలి. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఎవరు, దీని వ్యక్తి వెనకనున్నటువంటి ఈయనని ప్రోత్సహించి పంపించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది తేల్చాల్సిన అంశంగా తీవ్రంగా పరిగణించాలని చెప్పి మేము పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో లేదు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో పొద్దున 5 గంటలైనా సరే 6 గంటలైనా సరే నిత్యం రద్దీగా ఉన్నటువంటి శ్రీనివాస్ సెంటర్ లో జరిగింది. మీరు చూసినట్టయితే
విగ్రహం తలకైకి పై భాగంలో పోలీస్ వారి కెమెరా ఉంది. 24/7 మేము అన్ని లా అండ్ ఆర్డర్ ని చూసుకుంటామని చెప్పేటువంటి పోలీస్ వాళ్ళ కెమెరా కింద జరుగుతున్నటువంటి సంఘటన, 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి సంఘటన, 2 నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి నడిబొడ్డు ప్రాంతంలో ఒక వ్యక్తి 20 నిమిషాలు 25 నిమిషాల పాటు చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తాం. పోలీసు వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఇదేనా లా అండ్ ఆర్డర్ ఉండడం అంటే? ఈ రకంగా మేము గాని పొద్దున్నే ఆవేశపడి ఇది తెలుగుదేశం వాళ్ళు చేసినారనో లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినారో అని చెప్పేసి ఆవేశపడి మా కార్యకర్తలందరూ ఆవేశానికి లోనయ్యింటే ఆ జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యకి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతాం. మేము ఒకవైపు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుడు చెప్పినటువంటి ఆదేశాల అనుసారం వేగంగా స్పందించకండి, ఆలోచించండి, తప్పు జరగకుండా ఒకరి మీద నెపం నట్టకండి అని చెప్పేసి ఏదైతే మా నాయకుడు చెప్తుంటాడో ఆ ఆదేశాల అనుసారం మేము నడుచుకుంటుంటే చెయ్యని తప్పుని మళ్ళీ మా మీద రుద్దాలని చెప్పేసి ఆ వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరిస్తూ దుర్మార్గమైన భాషలో ఈ రోజు సోషల్ మీడియాలో పెడుతున్నారంటే ఇది ఎక్కడి రాజకీయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్స్ లో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని నిందించలా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నిందించలా. కానీ ఎప్పుడైతే వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఒక్కటంటే దాని తర్వాత జరిగినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మేము తెలుసుకుంటున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. 100% దీని వెనకాల ఎవరో ఉండి చేపించినారనే ఒక అనుమానం మాకుంది. ఆ అనుమానాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి దాని వెనకాల ఎవరున్నారు లేకపోతే ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మాకు తెలియజేస్తేనే మేము ఊరుకుంటాం తప్పితే, లేకపోతే రోజు రోజుకి మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం నాయకులకి, పోలీసుల కంటే ముందు తెలుగుదేశం నాయకులకి వాట్సాప్ లో ఈ సమాచారం ఎట్లొచ్చింది, లేకపోతే వాట్సాప్ లో ఈ సమాచారాన్ని ప్రజలకి చేరవేయాల్సినంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ముందుగా విచారించాలి. ఎందుకంటే ఈ రోజు మొదటిసారి కాదు రాజశేఖర రెడ్డి గారి పేరు చెరిపేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి కళ్యాణ మండపం, వైఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పేసి ఆ రోజు నిర్మించినటువంటి కళ్యాణ మండపం, శిల్పామోహన్ రెడ్డి గారు మా నాన్నగారు నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే లాక్కొని వైఎస్ఆర్ గారి పేరుని ఆ రోజు చెరిపేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ గారి విగ్రహం మీద దాడి చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా మేము ఆలోచించాలి, ఏ రకంగా భావించాలని చెప్పేసి మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఒకరికి సర్టిఫికేట్ ఇచ్చే ముందు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పే మునుపు మీరు ఎటువంటి విచారణ చేసినారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు ఏం విచారణ జరిపినారని చెప్పేసి వైసీపీ అని చెప్పినారు. ఈరోజు మేము చూపిస్తా ఉన్నాం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారు బర్త్డే నాడు విషెస్ చెప్పినాడు. ఎవరి పార్టీ అని చెప్పి విషెస్ చెప్పినాడు అని చెప్పి అడుగుతా ఉన్నాం. లేకపోతే మంత్రి గారి కుమారుడితోటి చక్కర్లు కొడుతున్నటువంటి ఫోటోలు చూపించినాం. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీరు విచారణ జరిపినారని చెప్పి మేము పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఏ రకంగా మీరు వైసీపీ నాయకుడు అని చెప్పేసి ముద్రేస్తారు? ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో దీన్ని పోస్ట్ చేస్తారు? ఏ రకంగా వాట్సాప్ లో హల్చల్ చేపిస్తారు? ఏ రకంగా ఇది ప్రజా సమస్యగా వచ్చే, లేకపోతే శాంతి భద్రతల సమస్యకి భాగం కాదా, లేకపోతే శాంతి భద్రతల సమస్యకి దారి తీయదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం వాళ్ళు వ్యవహరిస్తుంటే ఒక్కసారైనా పోలీసు వాళ్ళు కాల్ చేసి ఇటువంటి పోస్టులు చేయకూడదని చెప్పి ఎక్కడైనా చెప్పడం జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఈ స్టాచ్యూని కూడా రీప్లేస్ చేపించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే మంచిది. లేకపోతే మేము మా పార్టీ తరఫున సొంత నిధులతోటి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తాము, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. నేత రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కళ తీయడం అనేది మాకందరికి కూడా, మా పార్టీ నాయకులకు మాకందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. జరిగిన ఇన్సిడెంట్ లో అంటే 1 గంట లోపలనే తెలుగుదేశం నాయకులు మొత్తం
వైసీపీ నాయకుడు అని పెట్టే పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఎలక్షన్ల కంటే ముందే 2023లో మా పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ 2023లోనే పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మంత్రి కొడుకు ఫిరోజ్ అహ్మద్ కూడా ఫోటోలు చేశారు. అతను మా కార్యకర్త అని ఎట్లా చెప్పగలరు తెలుగుదేశం నాయకులు? వాళ్ళ పార్టీలో జరిగి వాళ్ళ మాటిని చేసి చేపించిన నాయకులు ఈ రోజు వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. లోకేష్ కూడా ఆ విధంగా ట్వీట్ చేయడం కూడా చాలా బాధాకరం. నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఉదయం తెలిసిన తర్వాత కూడా తొందరపడి ఏ పార్టీ మీద మనం మాట్లాడకూడదు, అన్ని నిజానిజాలు తెలుసుకునేంత వరకు మాట్లాడకూడదు. అంటే ఈ పరిస్థితిని చూసిన తర్వాత మొత్తం ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో వీళ్ళంతా ఫోటోలన్నీ పోస్టింగ్, అంటే జరిగిన గంటన్నర లోపలనే తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా వైసీపీ నాయకుడు అని చెప్పి ఫోటోలు పెట్టే పరిస్థితులు. అంటే వీళ్ళు ముందు ప్రీ ప్లాన్ గానే ఇవన్నీ చేసినారనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకు ముందు 2023లో జనసేన పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషయం చెప్పినప్పుడు ఫిరోజ్ అహ్మద్ ఉన్నప్పుడు ఆయన ఏ పార్టీ అయితే మా పార్టీ వాళ్ళని కూడా మీరు పెట్టుకొని తిరుగుతారా? మీరు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని జరిగినానికి అన్నిటికంటే ముఖ్యంగా పోలీసు వ్యవస్థను మాత్రం నంద్యాల నడిబొడ్డులో ఈ విధంగా జరిగితే పరిస్థితి ఏంది? రేపు పొద్దున్న లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది నంద్యాల అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడైనా పోలీసు అధికారులంతా కోరేది ఒకటే, మీరు నిజానిజాలు తేల్చడానికి ఎవరి సంబంధం ఉంది, ఆయన వెనక ఎవరిని చేపించినారనేది కూడా తేల్చాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు అందరూ కూడా, కానీ పోలీసులను మాత్రం ఒక విషయంలో బాగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయనకు హెల్త్ సర్టిఫికెట్లు పాపం విత్-ఇన్ 1.5 hours లోనే మొత్తం అన్ని తెప్పించగలిగినారంటే మాత్రం వాళ్ళ సిన్సియారిటీకి, వాళ్ళు పనిచేసే పనితనానికి మాత్రం పోలీస్ ఆఫీసర్లను ఖచ్చితంగా అభినందిస్తున్నాము. దాంట్లో తెచ్చిన సర్టిఫికెట్లు కూడా సెప్టెంబర్ 26, 2026 ఉంటే అంటే 3 నెలల ముందే వీళ్ళు సర్టిఫికెట్ తెప్పిస్తారా? డాక్టర్లు కూడా తీసారా అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులను కోరేది ఒకటే, నిజానిజాలు తేలండి. ఎవరు నిజమైన ఇప్పుడు చేసిన ముద్దాయినక ఎవరు ఉండారు, ఎవరు అతనికి సపోర్ట్ చేపించినారనేది కూడా ఖచ్చితంగా తేల్చాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతో ఇంతతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద తేల్చి ఎవరు దోషులో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కోరడం జరుగుతుంది. నంద్యాల నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నంద్యాల కూరగాయల మార్కెట్ కు వెళ్తున్న ఐషర్ లారీ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమీర్ అనే యువకుని ఢీ కొట్టడంతో తలభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడని అతని మేనమామ హుస్సేన్ బాషా తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నూనెపల్లెలో అవతల సెంటర్, ఆలగడ సెంటర్ నుంచి యువతలకు వస్తున్నాడు. ఇంటికి 5 minutes బిఫోర్లో ఫోన్ చేసినాడు, ఇంటికి వస్తున్నాను అనేసి. వచ్చేవాడు బ్రిడ్జ్ ఎక్కేసి దిగినాడు. దిగే చివరిలోనే బండికి స్కిడ్ అయ్యింది అని, బ్యాక్ సైడ్ టైర్ ఎక్కింది అనేసి మాకు ఇంటికి ఫోన్ రాగానే మేమంతా ఆటోటికి ఇంటికి వచ్చే వరకు వాడు ఇంటికి రావాల్సిన ఇంటికి రాలా, హాస్పిటల్కి చేరు. అబ్బాయి వచ్చేసి క్లీనర్గా పోతున్నాడు, ప్రైవేట్ ట్రావెల్స్, కర్నూలు టు చెన్నై తిరుగుతూ ఉంటుంది. నిన్న డ్యూటీ దిగినాడు, రేపు తెల్లారితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలా అనేసి మా బావగారు కొడుకు ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. రేపు తెల్లారితేనే వెళ్ళాలి కదా, నేను బండి వస్తుంది, మా వెహికల్ చూసుకొని వెళ్తాను, ఇంటికి వస్తానని చెప్పి ఫోన్ చేశాడు ఇంటికి. వాడు వస్తున్నాడు కదా అని వీళ్ళు ఫోన్ చేయకుండా వెయిట్లో ఉన్నారు. అబ్బాయి పేరు వచ్చి సమీర్. ఆ అబ్బాయి ఎవరు మనకు నాకైతే గుర్తించలేదు, తెలియదు. షాప్ దగ్గర కాదు, మన ఆర్లగడ బైపాస్ ఉంది కదా, కోయిలకుంట రోడ్డు హైవే, వాళ్ళ వెహికల్ వస్తుంది కదా, ప్రైవేట్ ట్రావెల్, ఆ ట్రావెల్ వెహికల్ వస్తుందని ఆ వెహికల్ చూసేసి రావాలని ఇంటికి అని అన్నాడు. ఇంటికి ఫోన్ చేసి లారీ అది మన బిడిసి తాగుతూనే ఉంది. నా పేరు హుస్సేన్ బాషా, అబ్బాయి మేనమామ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఉద్రిక్తత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం. కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్థిని ప్రతిభ నంద్యాలలో ఘనంగా సత్కారం. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం,
ఘటన వెనుక కూటమి నేతల కుట్ర ఉందంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు. ఘోర రోడ్డు ప్రమాదం, యువకుడు దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.